ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చెర్లపల్లి గ్రామంలో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సులో రైతుల నుండి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడమైంది. ఈ సందర్భంగా వనపర్తి ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ భూ సమస్యల పరిష్కారానికి రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి జూన్ 4వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వాటితో పాటు అన్ని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సదస్సులను ఏర్పాటు చేయడమైందన్నారు. రైతులకు సంబంధించిన పేర్ల కలెక్షన్లు ఆన్లైన్లో ఉన్న తప్పులను సరిచేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు మా గ్రామానికి వచ్చి మా సమస్యలను విని పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, చెర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. అవును సార్, ఇది విలేజ్ కోడ్ సార్. విలేజ్ కోడ్ లాస్ట్ 4 డేస్ తీసుకోమని లావణపట్ట ఏదన్నా కొనేది 2022 కాదు, 2014కు ముందు ఉంటే ఇదైతే పీఓటి కింద తీసి గవర్నమెంట్ ఇదే వేరే దాంట్లో పీఓటీనే కదా. పీఓటీ అంటే క్లియర్గా రాసుకుంటే పీఓటీ అంటే సాదాపై ఇప్పుడు మార్చి చేయడానికి రాదు, డబుల్ అవుతుందండి సేమ్ పేజెస్లో. అవి కాకుండా మిగతా అయితే ఇవే మన ప్రభుత్వము ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించి ఆ రైతుల నుంచి వాళ్ళ దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆన్లైన్లో చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాకు కాండక్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనము జూన్ నెల 3వ తారీఖు నుంచి జూన్ నెల 20వ తారీఖు మధ్యలో మనము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము మన జిల్లాలో భాగంగా. అందులో భాగంగా మనము ఈరోజు ఈ కొత్తకోట మండలంలో చెర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎవరైతే భూ రికార్డు ఉండి చనిపోయి ఉంటారు వాళ్ళు వారసులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదేవిధంగా పెండింగ్ మ్యుటేషన్స్ 2020 కంటే ముందు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉంటాయి, ఆన్లైన్లో అమ్మిన వ్యక్తి పేరే వస్తుంటుంది కాబట్టి వాళ్ళు పెండింగ్ మ్యుటేషన్ కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదేవిధంగా మన సాదా బైనామా కాగితాలు సంబంధించి కూడా కొద్దిమంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాస్తవంగా మనకు 2020 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో ఏవైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆన్లైన్లో వాటికి సంబంధించి ప్రాసెస్ చేయడానికి మనకు భూభారతి యాక్ట్లో ఉంది. అదేవిధంగా కొత్త దరఖాస్తులు కానీ స్వీకరిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాల తర్వాత మనము దానిపైన తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా భూభారతి చట్టంలోని సెక్షన్ 4 కింద ఏవైతే భూ విస్తీర్ణంలో కానీ పేర్లు కానీ కులం కానీ తర్వాత లింగం కానీ వివిధ రకాల కరెక్షన్స్ ఉంటాయి. కొద్దిమంది 2 ఎకరాల భూమి ఉంటుంది, బట్ పాపము ధరణిలో ప్రజెంట్ 1 ఎకరాన్ని చూపిస్తుంటుంది. ఆ యొక్క డీటెయిల్స్కి సంబంధించి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది ఈ భూభారతి యాక్ట్లో. ఈ యొక్క దరఖాస్తులన్నీ మేము స్వీకరించి ఈ రోజుకి ఆ రోజు స్టాటిక్ డేటాలో అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మాకు ఎంక్వైరీ చేసుకొని
మొత్తం ప్రాసెస్ అక్టోబర్ 15 లోపల పూర్తి చేయమని మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎవరైతే రైతుల సమస్యలు ఉన్నారో దయచేసి ఈ రెవెన్యూ సదస్సుల్లో వాళ్ళు దరఖాస్తులు చేసుకోండి. మేము వాటిని ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ ఈరోజు మా చెల్లపల్లి గ్రామం, నాది కొత్తకోట మండలం చెల్లపల్లి గ్రామం. నా పేరు అయ్యగారు నాగిరెడ్డి. ఏదైతే ఈ రోజుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందువల్ల ఏదైతే గ్రామాల నుండి బీదవాళ్ళు బయటికి పోయి ఎంఆర్ఓ చుట్టూ తాళ్ళ చుట్టూ తిరగకుండా చేయకుండా సరే అని చెప్పి గ్రామానికే మన రెవెన్యూలో పంపించడం, వాళ్ళు ఏదైతే బీదవాళ్ళ సాదావాళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని చెప్పి ఇది పంపించడం. మా ప్రభుత్వం ఏమైతే ఈ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మేలు చేస్తుంది రైతులకు. ఈ రోజుల్లో ఏ విధంగా ఉందంటే బీదవాడు కూడా అసలు 5 గుంటలు 4 గుంటలు భూములు కూడా చేసుకోలేని పరిస్థితి. ఈ రోజుల్లో భూభారత్ వచ్చిన తర్వాత గ్రామానికి రెవెన్యూ సదస్సులు పంపించి వాళ్ళ ముందు పరిష్కారం చేయడం అది చాలా పెద్ద గొప్ప అవకాశం. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనుకూలంగా పనులు చేస్తున్నది. సరే, రోజుల్లో ఈ ప్రోగ్రాం పెట్టేందుకు రైతు చాలా ఉత్సాహంతో చాలా ఏ విధంగా ఉందంటే సరే మనకు ఇటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా మన ముందుకు తీసుకురాలేదు కాబట్టి అని చాలా ఉత్సాహంతో రైతులు ఆనందంతో ఉన్నారని కోరుకుంటున్నాను. నా పేరు దామోదర్ రెడ్డి, కొత్తకోట మండలం చెల్లపల్లి గ్రామము. ఈరోజు రైతు సదస్సులు పెట్టిన రోజు మంచిగా ఆనందంగానే అనిపిస్తున్నాయి. కానీ సాదా బైనామాది కోర్టుకు వేసినందుకు సాదా బైనామాది ఒకటి క్లియర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఇప్పటికైతే సక్సెస్గానే అవుతున్నది. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో భూభారతి చట్టము తెచ్చి అందరికీ అనుకూలంగానే పనులు చేసినట్టు సంతృప్తి చెందుతున్నాము.